ఎగ్ మ్యాగీ జస్ట్ 5 మినిట్స్లో చేసుకోవచ్చు హౌస్లో. కమ్మనైన మ్యాగీ, ఎగ్ మ్యాగీ అయితే వితిన్ 5 మినిట్స్లో కంప్లీట్గా టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఫుల్ వీడియో చేయండి స్కిప్ చేయకుండా. జస్ట్ 5 మినిట్స్లో అయిపోయే మ్యాగీ. సో మ్యాగీ మనం చాలా చేసుకుంటాం ఇంట్లో. సో మేము కూడా సింపుల్గా జస్ట్ 5 మినిట్స్ మ్యాగీ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న గిన్నె పెట్టుకొని చిన్న చిన్న క్యారెట్లు, పచ్చి బఠానీలు వేసుకున్నాం. సో ఇలా మనము వాటర్ అంతా కరిగిపోయే వరకు మనము ఇట్లా మనం ఉడికించుకోవాలి. క్యారెట్, పచ్చి బఠానీలు ఇట్లా ఉడికించుకోవాలి. సో ఇప్పుడు మనము చిన్న గిన్నె పెట్టుకున్నాం. ఇప్పుడు మనం గిన్నె పెట్టుకున్నాం తర్వాత కొద్దిగా నూనె వేసుకున్నాం. నూనె వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుంటున్నాం. కొద్దిగా కలుపు, పసుపు, ఇంకా వేయించుకోవాలి. గుడ్లో టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మ్యాగీ. సో ఇవి మనకు ఇప్పుడు చేస్తున్న మ్యాగీలోకి కావాల్సిన పదార్థాలు. కొద్ది కరివేపాకు, టమోటా, స్టవ్ ఆన్ చేసుకొని పక్కన ఒక గిన్నె పెట్టుకున్నాం ప్యాను. సో తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాం. కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు మనం గుడ్ కట్ చేసి దీనిలో వేసుకోవాలి. గుడ్లు పగలగొట్టిన తర్వాత మనం గుడ్లో పదును బయట వేసుకోవాలి. ఇప్పుడు మ్యాగీని కట్ చేసుకుని మ్యాగీలో ఉన్న మ్యాగీని ఇట్లా వేసుకున్నాం. పెంచుకొని వేసుకోవాలి మ్యాగీని. సో ఇప్పుడు మ్యాగీని ఇలా వేసుకొని మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు మ్యాగీలో మనకు మసాలా పొడి వస్తుంది, అది వేసుకుందాం. మసాలా మ్యాగీలో కొన్నప్పుడు మ్యాగీలో వస్తాయి, మసాలా వేసుకోవాలి. అయ్యే బాగా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్లో ఉడికించుకున్నాం కదా క్యారెట్, పచ్చి బఠానీ ఉడికించినట్టు వేసుకుందాం. ఇప్పుడు మనం గుడ్డు అయినా ఉడికించుకున్నాం కదా, అదంతా వేసుకున్నాం మ్యాగీలోనే. సో మనం గుడ్డు అయిన ఉడికిస్తున్నాం కదా, అదంతా మొత్తం వేసుకున్నాం మ్యాగీలో. సో చూడండి మొత్తం మ్యాగీ అయితే రెడీ అవుతుంది. ఇవన్నీ వేసి టేస్ట్ బాగుంటుంది, మనం ఇక్కడ గుండా తినచ్చు. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాం. అంటే ఎంత రుచికరమైన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. సో ఇంతే అండి మ్యాగీ. ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కడుపు నిండా తినచ్చు.
బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్ టైంలో బాగుంటుంది.